హాయ్ హలో వెల్కమ్ టు కొలుగురి 24/7 న్యూస్ ఛానల్. తెలంగాణ కాంగ్రెస్ కోట బద్దలు అవుతోందా? బీటలు వారిపోతుందా? కుప్పకూలిపోయే పరిస్థితి ఏమైనా వచ్చిందా? అంతర్గతంగా విభేదాలు మొదలయ్యాయా? అసంతృప్తులు మొదలయ్యాయా? రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని చాలామంది ఏమన్నా విభేదిస్తున్నారా? లోపల అసంతృప్తితో రగిలిపోతున్నారా? సందర్భం కోసం వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారా? అంటే కొండా సురేఖ సంఘటన చూసిన తర్వాత చాలామంది అబ్జర్వర్స్ ఎస్ అనే అంటున్నారు. కొండా సురేఖ దేవాదాయ మంత్రిగా పనిచేసినప్పటి నుంచి కూడా ఆమె బాధ్యతల పట్ల చాలా అసంతృప్తితో ఆమె ఉన్నారు. కారణం ఏంటంటే చాలా సందర్భాల్లో ఆమెకు చెప్పకుండా ఆమెను ఓవర్ రైడ్ చేసి చాలా విషయాలు జరగడం. చాలా సందర్భాల్లో అంతే. ఇప్పుడు ఒక మినిస్టర్కు బయట మనం ప్రోటోకాల్ అంటున్నాం. ప్రోటోకాల్ ఉండాలి. మినిస్టర్కి ఒక ప్రోటోకాల్ ఉంటుంది, ముఖ్యమంత్రికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది, ప్రధానమంత్రికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది. వాళ్ళ ప్రోటోకాల్స్ బయట కనిపించినంతగా వాళ్ళ అంతర్గత వ్యవహారాల్లో కూడా ఈ ప్రోటోకాల్ పాటించాలి కదా. అది పాటించట్లేదేమోనని వీళ్ళ అసంతృప్తి చూస్తుంటే ఎవరికైనా అనుమానం కలుగుతుంది. రేవంత్ రెడ్డి గారు ఆయన విదేశీ పర్యటనలకు వెళ్ళినప్పుడే ఈ వ్యవహారం కాస్త బగ్గుమనడం, ఆ తర్వాత ఆయన అమెరికాకు వెళ్ళడానికి కేంద్రం అనుమతి ఇవ్వకపోవడంతో యూకే ట్రిప్ నుంచే ఇవాళ తిరిగి వచ్చేసారు ఆయన. ఇప్పుడేం జరుగుతుంది? రేవంత్ రెడ్డి గారు వచ్చారు కాబట్టి ఎవరిపైన చర్యలు తీసుకుంటారు? ఓ కొండా సురేఖ పైన తీసుకుంటారా? ఆయన కూతురు సుస్మితా పటేల్ పైన తీసుకుంటారా? లేదా వనపర్తిలో రగులుతున్నటువంటి వ్యవహారం చిన్నారెడ్డి పైన తీసుకుంటారా? మేఘారెడ్డి పైన తీసుకుంటారా? లేదా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పైన తీసుకుంటారా? ఎవరిపైన తీసుకుంటారు? వీళ్ళందరూ కూడా ఇప్పుడు ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్నటువంటి నేతలు. అంతర్గతంగా ఉంటూనే తమ ధిక్కారాన్ని బహిరంగంగా చెప్తున్నారు. బహిరంగంగా మళ్ళీ ఇప్పుడు ఎలా? మళ్ళీ ఇప్పుడు ఏం చేయబోతున్నారు? మళ్ళీ ట్రబుల్ షూటర్గా రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారు? క్రమశిక్షణ సంఘానికి అప్పగించేసి వాళ్ళు ఏం చేస్తే అది ఊరుకుండిపోతారా? లేదా హైకమాండ్కి ఏమైనా చెప్తారా? లేదా తనకున్న పలుకుబడితో వాళ్ళలో ఎవరిలోనైనా వేటు వేస్తారా? నిజంగా ఒకవేళ కొండా సురేఖ పైన కావచ్చు, లేదా చిన్నారెడ్డి పైన కావచ్చు, లేదా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పైన కావచ్చు, ఎవరిపైన వేటు వేసినా కూడా పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి? తీగ లాగితే డొంకంతా కదిలే పరిస్థితి ఉందా? ఒక్క ఇటుకను బయటకు తీస్తే బిల్డింగ్ మొత్తం కుప్పకూలిపోయే పరిస్థితిలో ఉందా? ఈ పరిస్థితుల్లోన ఏం చేయాల్సి ఉంటుంది? క్రమశిక్షణా చర్యలు పాటించి వేటు వేయడమా, లేదా కాస్త వెయిట్ చేయడమా? నిదానించి చూడాలన్నా, విధానం ప్రకారం వేటేయాలన్నా? ఇది ఇప్పుడు వీళ్ళ ముందు ఉన్నటువంటి చాలా పెద్ద ప్రశ్న అనమాట. ఇంతకు ఏంటి కొండా సురేఖ? ఆమె సరే, ఆమె పోర్ట్ఫోలియోలోన అటు కడియం శ్రీహరి గారు కావచ్చు, లేదా యాదగిరిగుట్ట దేవస్థానం కమిటీని ఏర్పాటు చేసినప్పుడు ఈమెను పట్టించుకోలేదన్న విషయం కావచ్చు, కేబినెట్ మీటింగ్ ఏర్పాటు చేస్తే వ్యవహారం అంటే మంత్రుల సమావేశం ఉందని తెలిసినా కూడా రాకపోవడం వెనుక ఆమె అసంతృప్తి ఉండొచ్చు. అలాగే చాలా సందర్భంలో ఆమెనే స్వయంగా ఒక ఉత్తరం రాయడం హైకమాండ్కు. ఏంటి? నా వ్యవహారాల్లోన వీళ్ళు జోక్యం చేసుకుంటున్నారు, కడియం శ్రీహరి ఎవరు, నా నియోజకవర్గానికి వచ్చి నా వ్యవహారాలు చూడడానికి ఆయన ఎవరు అని ఫిర్యాదు చేసిన మాట కూడా వాస్తవం. సో ఇన్ని విధాలుగా ఆమె బయటపడిపోతున్నారు. ఇవన్నీ చాలా ఉన్నట్టు కొండా సురేఖ కూతురు సుస్మిత, ఆమె కూడా ఇప్పుడు చాలా బయట వైరల్ అయిపోతున్నారు. పరకాలలోన రానున్న ఎన్నికల్లోన తనే పోటీ చేస్తానని చెప్పగా ఆ పర్యటనకు వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారిక స్థాయిలోన అక్కడి స్థానిక ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి గారికి నేను ఖచ్చితంగా మద్దతు ఇస్తాను, అందరూ మద్దతు ఇవ్వాలని ప్రకటించడంతో బహిరంగంగా ఈ వ్యవహారం బట్టబయలైపోయింది. ఈ సందర్భంగా సుస్మిత నోటి దురుస్తోనో లేదా దురుసుగానో ఆమె అన్న మాటలు చాలా వైరల్ అవుతున్నాయి. అసలు రేవూరికి ఎలా చూసి టికెట్ ఇస్తారు? ఆయనకి ఏముందని మీరు టికెట్ ఇస్తారు? నెక్స్ట్ నాకు ఇచ్చి తీరాల్సిందే అని ఆమె బహిరంగంగా మాట్లాడడం, ముఖ్యమంత్రిని కూడా చిన్న చూపు చూసినట్టుగా మాట్లాడడం, ఇవన్నీ కూడా చాలా వైరల్ అయిపోయాయి. ఆమె పైన ఫిర్యాదు కూడా వెళ్ళింది. ఇవన్నీ జరుగుతున్నప్పుడు కొండా సురేఖ ఏం చేసింది? బెంగళూరుకు వెళ్ళి మల్లికార్జున్ ఖర్గే పిసిసి అధ్యక్షుడిని వెళ్ళి కలిశారు. ఆమె కలిసి నా పైన చాలామంది లేనిపోని కల్పిస్తున్నారు సార్, నా వెనక కుట్ర జరుగుతోంది, ఇలా జరుగుతుందంటే అవన్నీ తర్వాతి మాటమ్మా. ఈ మాటలు అయితే బయటకు వచ్చాయి కదా, అసలు ఈ మాటలు ఎందుకన్నారు? మీ కూతురు ఎందుకన్నారు? మొదట ఆమెకు వెళ్ళి నచ్చ చెప్పుకో, క్రమశిక్షణ సంఘం ఏం చెప్తుందో అది చూడు, మీ రాష్ట్ర కమిటీ ఏం చెప్తే ఆ మాట విను. నా చేతుల్లో ఏమీ లేదని ఆయన చేతులు ఎత్తేశారు.
మరి ఇక్కడితో వివాదం ఆగిపోతుందా? ఇప్పుడు బాల్ మొత్తం రేవంత్ రెడ్డి గారి కోర్టులో ఉందా? సీఎం రేవంత్ రెడ్డి కోర్టులో ఉందా? ఆ కోర్టులో ఉన్న ఈ బాల్ని ఆయన ఏం చేస్తారు? కార్నర్ షాట్ కొడతారా, గోల్ కొడతారా, లేదా ఊరికే పాస్ ఇచ్చేసి మళ్ళీ కొనసాగిద్దాం ఆట అనుకుంటారా? ఆయన మైండ్లో ఏం రన్ అవుతుంది? ప్రస్తుత పరిస్థితుల్లోన పావులు ఎలా కదపాలి? ఎందుకంటే ఇంకా దాదాపు 3 ఏళ్ల పాటు అధికారం ఉంది. మళ్ళీ ఈ అధికారం సమయంలోన ఇలాంటి చర్యలు చేపడితే రానున్న కాలంలో చేపట్టే విపరిణామాలను ఎలా ఎదుర్కోవాలి? అది కూడా $1 మిలియన్ క్వశ్చన్. మరోవైపు నల్లగొండ కోమటిరెడ్డి బ్రదర్స్లోనూ ఒకరైనటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బహిరంగంగా తనకు మంత్రి పదవి ఇవ్వలేదని బహిరంగంగా అందరిని విమర్శించడం, ముఖ్యంగా ముఖ్యమంత్రిని విమర్శించడం కూడా దుమారం రేపుతోంది. మళ్ళీ ఆయన ఏం మెసేజ్ ఇచ్చారు అంటే వీళ్ళందరూ కూడా కాంగ్రెస్లోన అంతర్గత ప్రజాస్వామ్యం ఉండడం మాత్రం నిజమే కానీ మరీ ఇలానా అనిపించేలాగా ఉంది. ఇక వనపర్తి దగ్గరకు వస్తే చిన్నారెడ్డి సీనియర్ మోస్ట్ లీడర్, ఆయన ఏమంటున్నారు? పాత కాంగ్రెస్ సభ్యులకు కొత్తగా వచ్చిన వాళ్ళకి మధ్య జరుగుతున్న యుద్ధంగా, ఆధిపత్య పోరుగా అక్కడ మారిపోతుంది. మేఘారెడ్డి లాంటి వాళ్ళు నిన్న మొన్న వచ్చిన వాళ్ళు తోకలు జాడిస్తే చూసి ఊరుకునేది లేదని చిన్నారెడ్డి మాట్లాడడం ఇప్పుడు చాలా వైరల్గా మారిపోయింది. క్రమశిక్షణ సంఘానికి ఆయన వెళ్ళి డైరెక్ట్గా హైకమాండ్కు ఫిర్యాదు కూడా చేశారు మేఘారెడ్డి. సో ఇలా 3 చోట్ల కూడా ముప్పేటలాగా, మున్నేరులాగా ఇలా ఒక్కసారిగా ఎగిసిపోవడంతో ఏమైపోతుంది? రేవంత్ రెడ్డి గారి సీటు కదలడానికి ఈ వ్యవహారం అంతా జరుగుతుందా అన్న అనుమానాలు కూడా తలెత్తుతూ ఉన్నాయి. సో ఇప్పుడు రేవంత్ ముందున్నటువంటి మొదటి టాస్క్ ఏంటంటే క్రమశిక్షణ లేదా రాజీ పడ్డమా, క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలన్నా లేదా రాజీ పడిపోవాలన్నా, పెద్ద మనసుతో వ్యవహరించి సరే ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకోండి అని చెప్పి వదిలేయడమా? ఇవి 2 కూడా తన చేతిలోనే ఉన్నాయి. యూకే నుంచి వచ్చిన వెంటనే రేవంత్ రెడ్డి ముందున్న అసలు పరీక్ష ఇదే. ఒకవైపు తనపై, తన కుటుంబంపై బహిరంగంగా విమర్శలు వస్తే కఠినంగా వ్యవహరించి తీరాలి, లేకుంటే మరో మెసేజ్ వెళ్ళిపోతుంది. ఇది ఒకవైపు ఉంటే, మరోవైపు ఎన్నికలకి ఇంకా చాలా సమయం ఉంది. ఇప్పుడు ఇలాంటి దుందుడుకు చర్యలు తీసుకుంటే పార్టీలో చీలికలు రావచ్చు, చీలికలు పేలికలు కావచ్చు. ప్రతిపక్ష పార్టీ అసలే చాలా బలీయంగా ఎదుగుతూ ఉంది. మరోవైపు బీజేపీ కాచు కూర్చుంది, ఒకవైపు బీఆర్ఎస్ కాచు కూర్చునింది. ఎప్పటికైనా సరే మళ్ళీ అధికారం మాకే వస్తుందని బీఆర్ఎస్ కుంట బద్దలు కొట్టినట్టు చెప్తోంది. ఈ సందర్భంలో రాక 10 ఏళ్ల తర్వాత వచ్చినటువంటి అధికారాన్ని నిలబెట్టుకోలేకపోతుందా కాంగ్రెస్? అప్పటికీ జనాలకు మొహం మత్తిపోయిందా, లేదా వీళ్ళకే మొహం మత్తిపోయిందా? వీళ్ళకి అధికారం అంటే అంత ఏవగింప, వదిలేసుకుంటారా అనేటువంటి క్వశ్చన్స్ ఇప్పుడు రైజ్ అవుతున్నాయన్నమాట. సో ఆ తర్వాత కొండా సురేఖ అసలు లిట్మస్ టెస్ట్ ఏంటంటే కొండా సురేఖ కేసే. మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం పార్టీలో పెద్ద దుమారమే రేపుతోంది. సుస్మిత వ్యాఖ్యలను సీరియస్గా తీసుకున్న క్రమశిక్షణ కమిటీ సురేఖ తన కుమార్తె వ్యాఖ్యల్ని ఖండించకపోవడం కూడా తప్పుగా పరిగణించినట్లు తాజాగా సమాచారం అందుతోంది. ఆమె అంటుంది, నా కూతురు అన్నదాన్ని నన్నెందుకు బలి చేస్తారు? మళ్ళీ ఆమె అనింది నేను కాదు కదా అంటే, అరే ఆమె మీ కూతురు కదా, మీ కూతురు అన్నప్పుడు తల్లిగా మీరేం చేశారు? మీరు ఖండించలేకపోయారా, నివారించలేకపోయారా, నోరు కాస్త అదుపులో పెట్టుకొని ఎందుకు చెప్పలేకపోయారని క్రమశిక్షణా సంఘం నేరుగా ప్రశ్నించినట్టు తాజాగా సమాచారం అందుతోంది. వెదర్ ఇట్ ఇస్ ట్రూ ఆర్ నాట్ వీ డోంట్ నో. సో చర్య సుస్మిత వరకే పరిమితం అవుతుందా, లేదా సురేఖ పైన కూడా వేటు పడుతుందా? ఎందుకంటే సురేఖ పైన కూడా చాలా కాలంగా అసంతృప్తి ఉంది, మంత్రుల్లోనే అసంతృప్తి ఉంది, ముఖ్యమంత్రి కూడా కాసింత అసంతృప్తి ఉంది. ఇది సరైన అవకాశంగా ఎదురు చూస్తూ ఉన్నారా? కూతురు మాట్లాడితే తల్లి బాధ్యత ఉంటుందా అంటే సురేఖ నేరుగా సీఎం మీద అదే స్థాయిలో వ్యాఖ్యలు చేయట్లేదు, కానీ ఆమె కుమార్తె మాత్రం ఇలా చేసింది. కొందరు ఎమ్మెల్యేలు సురేఖ క్షమాపణ చెప్పి తీరాలని, కఠిన చర్యలపై తీసుకోవాలని బహిరంగంగానే మాట్లాడుతూ ఉన్నారు. సో ఇక చిన్నారెడ్డి మేఘారెడ్డికి సంబంధించిన వివాదం కేవలం ఇది వ్యక్తిగత గొడవ కాదు, అధికారం కోసం పాకులాట కాదు. ఇక్కడ ఏంటంటే ఆధిపత్య ధోరణి. వనపర్తి ప్రాంతంలోన, మహబూబ్నగర్ ప్రాంతంలోన ఎవరు అంటే పాత కాపులను పక్కన పెట్టేసి కొత్త వాళ్ళను నెత్తికెక్కించుకుంటారా? ఎప్పటి నుంచో జెండాలు మోసిన వాళ్ళని పక్కన పడేస్తారా, కాడి పడేస్తారా? మేమే పాత వాళ్ళు కాడి పడేస్తే కాంగ్రెస్ పరిస్థితి ఏంటని ధిక్కార స్వరంతో చిన్నారెడ్డి ప్రశ్నిస్తున్నారు. ఇది కేవలం చిన్నారెడ్డి ఒకరి మాట కాదు, చాలామంది ఇప్పుడు పార్టీలోని అనుకుంటున్నటువంటి గుసగుసలు, విసవిసలు, రుసరుసలు. వీటిని ముఖ్యమంత్రి పట్టించుకోవాలి. పట్టించుకోకపోతే మొదటికి ముప్పు వచ్చే ప్రమాదం ఉంది. మేఘారెడ్డి
ఏమంటున్నారు, ఇది నా రాజకీయ అస్తిత్వం, నా పొలిటికల్ ఎగ్జిస్టెన్సీ, నేనెందుకు ఊరుకుంటాను. చిన్నారెడ్డి వ్యాఖ్యలను పార్టీ ప్రతిష్టను దెబ్బతీసేవిగా పేర్కొంటూ వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి ఢిల్లీకి వెళ్ళి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు ఫిర్యాదు చేశారు. మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి, అదొకటి కేసు పెండింగ్లో ఉంది. చిన్నారెడ్డిపై చర్య తీసుకుంటే పాత కాంగ్రెస్లో అసంతృప్తి ఖచ్చితంగా పెరుగుతుంది. చిన్నారెడ్డి తన వ్యాఖ్యలని ఉద్దేశం పార్టీని దెబ్బతీయడం కాదు, దశాబ్దాలుగా పార్టీ కోసం పనిచేసిన అసలు కాంగ్రెస్ కార్యకర్తల ఆవేదన మనోవేదన అని ఆయన బహిరంగంగా చెప్తున్నారు. ఇక రాజగోపాల్ రెడ్డి, ఇదే అసలు క్లిష్టమైన ప్రశ్న. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వ పార్టీ వ్యవహారాలపై బహిరంగంగా తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. రాజగోపాల్ రెడ్డి వంటి బలమైన రాజకీయ కుటుంబానికి చెందిన నేత పైన క్రమశిక్షణ చర్య తీసుకుంటే మరి ఎక్కడెక్కడ బీటలు వాడుతుంది, నల్గొండ కోట మొత్తం తుడిచిపెట్టుకుపోతుందా, కోమటిరెడ్డి బ్రదర్స్ను కాదనుకొని అక్కడ ఎవడైనా గెలిచే పరిస్థితులు ఉన్నాయా, మరి కాంగ్రెస్కు దిక్కెవరు ఆ ప్రాంతంలో అనేది కూడా ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్కుగా మారిపోయింది. అయితే కాంగ్రెస్లో ఒక సాంప్రదాయం ఉంది, తమకు కావాలనుకుంటే వేటు వేస్తారు, లేదంటే షోకాస్ నోటీస్ ఇచ్చేసి కాస్త మందలించి వదిలేస్తారు. మళ్ళీ ఇప్పుడు కాస్త మందలించి వదిలేసే పరిస్థితిలో ఉందా, ఇవన్నీ ఏమవుతాయో చూడాలి. మొత్తం మీద రేవంత్ రెడ్డికి ఇప్పుడు పెను సవాల్, అగ్ని పరీక్ష ఇప్పటి నుంచి మొదలవుతోంది. విపక్షాలతో కాదు అతనికి అగ్ని పరీక్ష, స్వపక్షం నుంచే అగ్ని పరీక్ష మొదలవుతోంది. దీన్ని ఆయన ఎలా ఎదుర్కొంటారు అనేది $1 మిలియన్ క్వశ్చన్. సో కాంగ్రెస్ కోట బద్దలవుతోందా, ఆలోచించదగ్గ విషయమే. దట్స్ ఆల్.